ఆల్రెడీ 5 కేసెస్ మనకు పాజిటివ్ వచ్చినాయి, 2 కేసెస్ డెత్ అయినాయి. గవర్నమెంట్ దీనికి మనము డ్యామేజ్ ప్రివెన్షన్ కి తగ్గించి మినిమైజ్ చేసేదానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటాం? బికాస్ వాట్ యూ టోల్డ్ ఇస్ మనము ఫీవర్ కంప్లైంట్స్ తో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంతా దట్ ఈస్ ఓకే. బట్ వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్? మనం పబ్లిక్ లో దీని అవేర్నెస్ లాస్ట్ టైం వాట్ వి డిడ్, వీ హ్యావ్ టు డూ దట్ అగైన్. బికాస్ జనరల్ గా ఇంతకుముందు మాదిరి మనము సోషల్ డిస్టెన్స్ అవన్నీ కానీ మాస్క్ కానీ వాట్ ఆర్ ద పర్సనల్ హైజీన్ అది తీసుకోవడం అది ఎక్కడైనా లేదు. పేపర్లో చూసేంత వరకు దాని మీద ఎలాంటి బయట కూడా దాంట్లో టాక్ లేదు. సో దీని మీద పబ్లిక్ లో మనము అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ కూడా చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి సార్, మేడం మాకు బర్త్డేలో అర్బన్ హెల్త్ సెంటర్ కోటగిరిలో ఉంది మేడం. ఒక మోర్ దెన్ 3 months నుంచి అక్కడ డాక్టర్ లేరు మేడం. అది రన్నింగ్ పిహెచ్సి. మేము అడగడం కూడా జరిగింది, అక్కడ ఒక డాక్టర్ ఇప్పుడు కొత్తగా వస్తున్నారు మేడం, రిక్రూట్ జరిగింది దానికి వచ్చి రన్నింగ్ పిహెచ్సినే సార్ అక్కడ. అదే అర్బన్ హెల్త్ సెంటర్. అవును మేడం, కోటాకి అడ్మిట్ అయ్యాడు మేడం, అతను ఇంకా వచ్చి జాయిన్ కాలేదు మేడం. చూడండి సార్, ఎందుకంటే మాకు అక్కడ రెగ్యులర్ గా రన్ అయ్యేది కదా, ఒక 3 months నుంచి డాక్టర్ లేకపోతే ఇబ్బంది. అంతా ఉన్నప్పుడు కూడా కొంచెం ఎక్కడెక్కడైనా డాక్టర్స్ ది కొరత ఉండే కాడ కూడా కొంచెం ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేసేది కొంచెం చూసుకుంటే బాగుంటుందని. ప్రస్తుతానికి టెంపరీగా ఇన్ఛార్జ్ కూడా అన్నిట్లో కూడా ఇది వచ్చింది. అన్లెస్ వీఆర్ అవేర్, అది మనం వి కెనాట్ చేయాల్సిన బాధ్యత మనది. సో ఐ వాంట్ దిస్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది అన్నది మా ఉద్దేశం మేడం. అండ్ ప్లీజ్ దాని మీద ఒక తీసుకోమని చెప్తున్నాను, రెఫర్ చేస్తాం. దట్ ఈస్ వన్స్ డయాగ్నోసిస్ ఇస్ మేడ్, వాట్ వీ వాంట్ ఇస్ వాట్ దిస్ గవర్నమెంట్ అంటే, ఇప్పుడు సపోజ్ మీరున్నారు ఇక్కడ లోకల్గా, మనము ఈ డిస్ట్రిక్ట్లో ఒకసారి కేసు నోటిఫై అయ్యింది, పాజిటివ్ అని మనం ఐడెంటిఫై చేసాం. వాట్ ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్ మేడం? పబ్లిక్లో అసలు వీ డోంట్ ఈవెన్ నో దట్ కోవిడ్లో వచ్చాయి, పేపర్లో చూసిన వరకు మనకు తెలియదు. సో ఇది మనము వాట్ ఇట్ ఈస్ అ వైరల్ డిసీజ్ దట్ వీ నో, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ మార్టాలిటీ కదా, ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు. సో వీ వాంట్ డెఫినెట్లీ లీడ్స్ టు మార్టాలిటీ అని ఆట. 8 కేసులు సార్ సో కోవిడ్ అయితే ఉందనేసి డిక్లరేషన్ ఉంది కదా సార్. So it is not like this. Let me complete. Let me try to just explain something, because I am myself a medical graduate. That is why I am saying it is not a fact. COVID-19 does not mean death. COVID-19 does not mean death. It depends. It can be a mild COVID, it can be moderate COVID, it can be severe COVID. Those who are at already up to non-communicable disease on that, then we risk కొంచెం ఎక్కువ ఉంది for the lung damage. It is a known fact. Me చెప్పినట్టు your concerns are valid. What I mean to say is, so many people with comorbid conditions మన సొసైటీలో ఉంటారు. So it is our responsibility. వైరస్ లైక్ డిసీజ్. సో వైరల్ లో బేసిక్ ప్రికాషన్స్ ఏమున్నాయి? మాస్క్ యూజ్ చేయండి, మీకు ఫీవర్ అని ఉన్నాయి సో మీరు హాస్పిటల్ వెళ్ళండి. దే ఆర్ బేసిక్ ఫర్ మెనీ వైరల్ డిసీజెస్. WHO and all health institutes have some criteria. ఎంత ప్రెజెన్స్ ఎంత ఉంది ఈ జియోగ్రాఫికల్ ఏరియాలో, ఆ ప్రకారం వారు డిక్లరేషన్ చేస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2021 or 20 I think. There was declaration by each institute. It was a global pandemic because of the presence and severity. Adi prati I think GGH also has there is a department of preventive social medicine. So preventive social medicine tracks. So ekkadaina incidence perigutundi dani prakaram valle steps activate chestaru. It is a protocol, set protocol. ఇప్పుడు ఎనీ రిపోర్ట్ జరిగింది వాళ్ళ ఆ ప్రకారం స్టెప్స్ తీసుకుంటున్నారు. మీకు చెప్పినట్లే ఆర్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు గారు చెప్పినట్లే మనము అలర్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అవన్నీ చేస్తాము. బట్ అకార్డింగ్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ అ డిసీజ్ ద డిసిషన్స్ ఆర్ టేకెన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ప్రజల కోసం ఒకటి వినండమ్మా, మీరు కూడా ఏసీగా ఉన్నారు, ప్రొద్దుటూరుకి తెలుసు, మీకు కూడా తెలుసు విషయం, మీకు కూడా పలుసార్లు చెప్పినాం. ప్రజల కోసం ప్రభుత్వంతో మాట్లాడి 14 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఒకటే మరుగుదొడ్లకి జెంట్స్ లేడీస్ పోయే పరిస్థితి ఉంది ప్రొద్దుటూరులో. మీరు ఇస్తాడా? మీరు ఇస్తాను మాకు ఇచ్చేది కాదు, పని జరగాలమ్మా. మాకు ప్రజల కోసం ఈ డబ్బు శాంక్షన్ చేసింది. ఏం చేస్తారో మీరు ఇన్ని రోజుల నుంచి అది వర్క్ మొదలు పెట్టుకున్నట్టు కాంట్రాక్టరు ఎందుకమ్మా? నేను చాలా పర్యాయాలు చేసిన అతను సెక్రటరీ గారు హెల్త్ సెక్రటరీకి మాట్లాడినా, ముఖ్యమంత్రి గారికి చెప్పినాము, ఇంతమంది చెప్పినాము. అది టెండర్ క్యాన్సలేషన్ కూడా వచ్చింది, క్యాన్సిల్ చేయకుండా ఉన్నారు. కొత్త వాళ్ళకి ఎవరికైనా పిలిచి టెండర్ ఇవ్వండి అమ్మా, 5-6 నెలల్లో తయారు చేస్తారు, ప్రజలకు ఉపయోగపడుతుంది. అయిపోయినా మీ అంతేనా?
మాట్లాడండి, ఏం జరిగిందమ్మా? ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో మాట్లాడి ఏదో ప్రజా ఆసుపత్రులు ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది, సౌకర్యాలు మెరుగుపడి టెండర్ వేసుకొని సంవత్సర కాలం నుంచి ఊరుకుంటే దానికి మేము డబ్బులు శాంక్షన్ చేసింది. మా కాంట్రాక్టర్ అంటే మీకు ఎంత పని? క్యాన్సిల్ చేసి నెలలో 2 నెలల్లో పని మొదలు పెట్టకపోతే క్యాన్సిల్ చేసి ఇంకొకరికి ఇస్తే పని చేస్తారు కదా మేడం. మా జేసీ గారు ప్రొద్దుటూరులో జెంట్స్ లేడీస్ ఒకటే మరుగుదొడ్లు పరిస్థితి ఉందమ్మా కూడా దిగినాడు. అదే ఆపరేషన్స్ కంటి ఆపరేషన్స్ కూడా రెగ్యులర్గా జరుగుతున్నాయి. అలా మాట్లాడి వేరే చోట పెట్టించినాం. ఏకగ్రీవంగా తీర్మానం రాయండి. ఎవరికైనా అభ్యంతరం ఏమన్నా ఉంటే అడగండి. చెప్పు ఆయన పని జరగాలని కోరుకున్నప్పుడు మీరు ఎందుకు పని చేయలేకపోయినారు? రేపు 20వ తారీఖు సంవత్సరం అవుతుంది. అదే నేను చెప్పేది. సంవత్సరం కాంట్రాక్ట్ ఫస్ట్ నోటీస్ చేయాలా, 2 నెలలు మొదలు పెట్టకుంటే సెకండ్ నుంచి క్లోజ్ చేయొచ్చు. మరి డిపార్ట్ ఫోర్మ్ చేసి ఇది వేరే రోడ్లు ఇట్లా వేరే మన మీరే సంజాయిస్తుంటే ఇంకో సంవత్సరం చేద్దాం, 2 నెలలు చేద్దాం. చైర్మన్ గారు నేను వెంటనే క్యాన్సర్ ఇంజనీర్లు